గారు ఒక ఈమెయిల్ చూద్దామండి. నడిమింటి సౌమ్య లండన్ నుంచి పంపించారు. భూదేవికి నమస్కరించి భూమి మీద ఉదయాన్నే పాదాలని పెట్టాలా లేక పాదాలని పెట్టాక నమస్కరించాలా? సముద్రవసనే దేవి పర్వతస్తన మండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వ మే. గొప్ప శ్లోకం. ఉదయాన్నే లేస్తాం, లేచిన వెంటనే పాదాలని నేల మీద పెడతాం. ఆ భూదేవి ఆవిడ సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుకి భార్య. భార్య అంటే ఆయన క్షత్రియుడు కాబట్టి ఆయనకు ఈ భూమి అనేది పరిపాలన చేయగలిగినటువంటి స్థానం కాబట్టి ఈమె భూదేవిగా ఉంటూ భూభర్త ఆయన కాబట్టి ఆయన చేత ఏలబడుతున్నటువంటి ప్రాంతం భూప్రదేశం. ఈమె మీద కాలు పెడుతున్నాం. మనం పెట్టేటప్పుడు నిజంగా తప్పే చేస్తున్నాంగా. సముద్రమే వసనే దేవి, సముద్రమే నీకు వస్త్రాలుగా కలుగున్నదానివి. శరీరం నిండుగా నువ్వు ధరించే వస్త్రాలని సముద్రం. పర్వతస్తన మండలే, పర్వతాలు నీ వక్షస్థలం మీద కనిపించేటటువంటి స్థానాలు. పర్వతాల నుంచి ఎన్నెన్ని వస్తు ద్రవ్యాలు మనకి లభిస్తున్నాయో అవన్నీ కూడా నీ వక్షస్థలంలో ఉన్నాయి కాబట్టి తల్లి, మేము క్షీరం పాలలాగా స్వీకరిస్తున్నాం కాబట్టి పర్వతాల నుంచి వచ్చే సర్వ ప్రయోజనాలని నువ్వు మాకు అందిస్తున్నావు. ఎంత గొప్పదని. విష్ణుపత్ని, పత్ని అంటే పత్యుర్నో యజ్ఞ సంయోగే, యజ్ఞం ఆధారంగా ఈమె అతనికి భార్య అవుతుంది, అతడు ఈమెకి భర్త అవుతాడు. పత్యుర్నో యజ్ఞ సంయోగి, యజ్ఞ సంయోగం ఉన్నప్పుడే పత్ని. విష్ణుపత్ని నమః తుభ్యం, నీ కొరకు నమస్కారం అంటే నీకు నమస్కారం. పాదస్పర్శం క్షమస్వమే, నేను నా పాదాలను పెడుతున్నాను, ఈ పాదస్పర్శని క్షమించు. సహజంగా మామూలుగా మనం అలా వెడుతున్నప్పుడు వాహనాల్లో గట్టిగా కాలు తొక్కేసి సారీ అంటుంటాడు ఒకడు. తొక్కేశాక సారీ అన్న తర్వాత ఇంక చేయగలిగింది ఏముంది? అంచేత ఇక్కడ ఏం చేయాలంటే, అమ్మా నేను నీ మీద పాదాలని పెట్టబోతున్నాను, తప్పు అని తెలుసు, కానీ అలా పాదాలని పెట్టకపోతే లోక వ్యవస్థ నడవదు. అంచేత నీ మీద ఈ విధంగా పాదాలని మోపబోతున్నాను కాబట్టి నీకు నమస్కరించి అదిగో పాదాలను పెడుతున్నానని ముందు నమస్కరించి పాదాలను పెట్టాలి తప్ప పాదాలను పెట్టేశాక తప్పైపోయింది క్షమించు, ఇది సరైనటువంటిది కాదు. ఓ ఎద్దో దున్నపోతో ఏం చేస్తుందంటే అమాంతంగా తొక్కేసేసి ఓసారి అలా చూసి వెళ్ళిపోతుంది. అలా కాదు, పాదాలని పెట్టబోయే ముందు నమస్కరించాలి, నమస్కరించి అప్పుడు దిగాలి. అది తెలిసి చేస్తున్న తప్పేనమ్మా, కానీ దీన్ని తప్పుగా భావించకు, లోకరీతి ఇలా లేకపోతే సాగదు కాబట్టి కృతజ్ఞతాపూర్వకంగా నమస్కరించడం ఏదైతే ఉందో అలా చేయాలి. అంతే తప్ప పాదాలని పెట్టేశాక నమస్కరించడం సరైనటువంటి విధానం కాదు.